ఈరోజు మన పిల్లలు దారి తప్పడానికి కారణం ఏంటి? మన పిల్లలు త్రోవ తప్పడానికి కారణం ఏంటి? వారికి వాక్యము నేర్పియకపోవడమే కదా, వారికి వాక్యము చదివించకపోవడమే కదా, వారి వాక్యము అందకపోవడమే కదా. నీ పిల్లలకు వాక్యాన్ని సిద్ధం చేస్తున్నావా? వాక్యాన్ని బోధించగలుగుతున్నావా? ఉపదేశాన్ని బోధించగలుగుతున్నావా? సత్యమును బోధించగలుగుతున్నావా? ఈ కాలమే లేచి వారికి బైబిల్ తెరిచి వాక్యాన్ని ధ్యానించమని చెప్పగలుగుతున్నావా? వాక్యము దారి తప్పిపోకుండా నడిపిస్తుంది. వాక్యం వారిని సరైన రీతిలో నిలబెడుతుంది. వాక్యం పాపములో పడనివ్వదు. వాక్యం పాపం చేయనివ్వదు. వాక్యము వారిని వేరొక మార్గంలోనికి నడవనివ్వదు. ఈరోజు కొంతమంది యవన బిడ్డలు కూడా బైబిల్ పట్టుకొని మందిరానికి రావడానికి సిగ్గుపడుతున్నారు. బైబిల్ పేరుకు తెస్తారే కానీ కనీసం దాన్ని తెరిచి కూడా చూడరండి. ఎప్పుడైతే మన పిల్లలకు ఆ వాక్యాన్ని సిద్ధం చేసి ఉదయకాలం వారిని దేవుని సన్నిధిలో లేపి ఉదయకాలమే వాక్యము సిద్ధపరిచి వారి చేతిలో పెడితే ఆ వాక్యం వారిని త్రోవ తప్పిపోకుండా నడిపిస్తుంది.